అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. లాస్ట్ ఎపిసోడ్లో నవరసాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో నవరసాల్లో ప్రధానమైన రసరాజు, కింగ్ ఆఫ్ ద రసస్, అంటే నవరసాల్లో చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అయినది శృంగార రసం. మొట్టమొదటిది కూడా ఆ శృంగార రసం గురించి డీటెయిల్డ్గా ఈరోజు తెలుసుకుందాం. అంటే నటుడు శృంగార రసాన్ని అభినయించాలి అంటే ముందుగా ఆ శృంగార రసానికి కారణమైన స్థాయి భావం ఏంటి అనేది తెలుసుకోవాలి. ప్రతి రసానికి కూడా స్థాయి భావాలు, సంచారీ భావాలు, వ్యభిచారీ భావాలు అని రకరకాల భావాలు ఉన్నాయన్నమాట. ఆ భావాలను బేస్ చేసుకొని వాటి గురించి అర్థం చేసుకొని నటుడు ఆ పర్టికులర్ రసాన్ని అభినయించగలుగుతాడు. అయితే శృంగార రసానికి స్థాయి భావం రతి. అంటే రతి అనగానే మనం సెక్స్ అన్న పరిభాషలో తీసుకోకూడదు. రతి అంటే ప్రేమ, అనురాగం అన్న అర్థంలో మనం తీసుకోవాలి. చాలామంది శృంగారం అనగానే రొమాన్స్ అనుకుంటారు. శృంగారం అనగానే సెక్స్ కాదు. అయితే మనలోని ఆ ప్రేమ కలగడానికి కారణమైనటువంటి విషయాలన్నిటినీ క్రోడీకరించి అభినయిస్తే అప్పుడు శృంగార రసాన్ని నటుడు అభినయించగలుగుతాడు. శృంగార రసాన్ని అభినయించడానికి ముందు రతి అనే స్థాయి భావాన్ని మనం అర్థం చేసుకొని తద్వారా శృంగార రసాన్ని, అంటే ఆ శృంగారం అనే భావనని ప్రేక్షకుడికి చేరేటట్లు నటించగలిగిన రోజునే ఆ నటుడు సక్సెస్ఫుల్ అయినట్టు అర్థం చేసుకోవాలి. శృంగార రసాన్ని అభినయించడానికి ముందుగా చెప్పినట్టుగా ఆ నటుడు దాని స్థాయి భావాన్ని, సంచారీ భావాలని, వ్యభిచారీ భావాలను తెలుసుకుంటే చక్కగా అభినయించగలుగుతాడు. అంటే శృంగార రసాన్ని కళ్ళతో ఏ విధంగా అభినయించాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఏ విధంగా అభినయించాలి, అలాగే బాడీ మూమెంట్స్తో ఎలాగ అభినయించాలి, ఇవన్నీ కూడా ఈ సంచారీ భావాల ద్వారా, వ్యభిచారీ భావాల ద్వారా, స్థాయి భావం ద్వారా మనం వ్యక్తీకరించవచ్చు అన్నమాట. శృంగార రసం అనగానే ఆకర్షణ, మాధుర్యం, అభిమానం, అనురాగం, అందం, ఒకరినొకరు ఆస్వాదించే విధానం, ఇవన్నీ కూడా శృంగార రసంలో భాగాలుగా మనం భావించవచ్చు. శృంగార రసానికి స్థాయి భావం రతి అనుకున్నాం కదా, ఇది ఒక స్థిరమైన భావం. మనం అనుకున్నట్టు సంచారీ భావాలు, వ్యభిచారీ భావాలు తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోతాయి. స్థాయి భావం అనేది పర్మనెంట్గా స్థిరమైన భావన అన్నమాట. అయితే ఈ స్థాయి భావం మీదే శృంగార రసం యొక్క నిర్మాణం జరుగుతుంది. ఈ శృంగారం అనే భావన ఎవరి మీద కలుగుతుంది అంటే హీరో, హీరోయిన్, నాయకుడు తర్వాత నాయకి, వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. రతి అనే భావన, స్థాయి భావం కలగడానికి కారణాలు చాలా ఉంటాయి. అవి ఏంటంటే సుగంధ పరిమళాలు, అలంకరణ, పువ్వులు, మధురమైన పదార్థాలు, మధురంగా నవ్వటం, కనిపించని సిగ్గు, కంటి వాలు చూపులు, ఇవన్నీ కూడా శృంగార రసం అభినయించడానికి ఉపయోగించే పద్ధతులు అన్నమాట. సిగ్గుతో చూపు తిప్పుకోవడం, కళ్ళను నెమ్మదిగా చూడడం, మళ్ళీ కిందకు దించుకోవడం, తల కిందకు దించుకోవడం, మంచి శరీర సౌష్ఠవం, మృదువైన బాడీ మూమెంట్స్, ఇవన్నీ కూడా శృంగార రసంలో భాగాలు. శృంగార రసాన్ని బలపరిచే ముఖ్యమైన సంచారీ భావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిగ్గు, హర్షం, చింత, ఉత్సాహం, అసూయ, స్మృతి, నిరాశ, లోపల ప్రేమను దాచటం, ప్రేమతో కూడిన చూపులు, మృదువుగా మాట్లాడడం, చిరునవ్వుతో ఉండటం, కనుసైగలు సున్నితంగా చేయటం, రిలాక్స్డ్ బాడీ లాంగ్వేజ్. దీనికి ఉదాహరణ ఏంటంటే రాధాకృష్ణుల రాసలీలని మనం శృంగార రసంలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. శృంగారంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సంయోగ శృంగారం, 2 విప్రలంబ శృంగారం. సంయోగ శృంగారం అంటే ప్రేమగా చూడటం, మృదువైన మాటలు మాట్లాడడం, రిలాక్స్డ్ బాడీ లాంగ్వేజ్, తర్వాత సిగ్గుతో కనుబొమ్మల కిందకు దించి ఐమూలగా చూడటం, మనోహరంగా నవ్వటం, మృదువైన శరీర కదలికలు,
ఇవన్నీ కూడా సంయోగ శృంగారంలో మనం చెప్పుకోవచ్చు. విప్రలంబ శృంగారం గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రేమికుడు దూరంగా వెళ్ళటం, తన రాక కోసం విరహంతో ఎదురు చూడటం, తన జ్ఞాపకాల్లోనే జీవించటం, ఎప్పటికీ రావటం లేదని విరహవేదన చెందటం, వీటిని నటన పరంగా ఎంటీ లుక్ అంటే ఎలాంటి భావన లేకుండా, ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఎంటీగా చూడటం, అలాగే దీర్ఘ నిట్టూర్పులు, నిశ్శబ్దం, శూన్యంలో చూడడం, విరహ వేదన, ఇవన్నీ కూడా విప్రలంబ శృంగారంలో భాగంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. శృంగార రసాన్ని నటించాలంటే నటుడు ముఖ్యంగా కళ్ళతో ఎక్కువగా నటించాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమలో ఉన్న వ్యక్తి నేరుగా కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం అనేది ఉండదు. ఒకవేళ చూసినా వెంటనే చూపు తిప్పుకోవడం, మళ్ళీ రహస్యంగా తన వైపు చూడటం. ఇక్కడ వాయిస్ పరంగా ఎలా అంటే మృదువుగా మాట్లాడతారు, మనోహరంగా మాట్లాడతారు. అలాగే బ్రెత్ కంట్రోల్ కూడా చాలా అవసరం. ఇప్పుడు బాడీకి సంబంధించింది ఏంటంటే మెడ కండరాలని నెమ్మదిగా కదిలించడం, తలను కూడా మృదువుగా తిప్పడం, బాడీ మూమెంట్స్ కూడా సాఫ్ట్గా చూపించడం అనేటటువంటిది శృంగార రసంలో బాడీ పరంగా, ఆంగికం పరంగా చూపించాల్సిన ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. శృంగార రసాన్ని అభినయించేటప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయకుండా కంట్రోల్డ్గా ఉండాలి. చాలా సహజంగా, న్యాచురల్గా ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే ప్రేక్షకుడికి చాలా ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా కలిగించే అవకాశం ఉంటుంది. అప్పుడు శృంగార రసోత్పాదన అనేటటువంటిది ఆడియన్స్లో జరగదన్నమాట. సో ఈ విషయంలో నటుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఉండాలంటే ప్రత్యేకంగా దాని మీద వర్కౌట్ చేసి మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఫైనల్గా శృంగారం అంటే ఫిజికల్ అడ్మిరేషన్ మాత్రమే కాదు, ఆంతరంగికంగా, మానసికంగా కూడా మనం ఫీల్ అయ్యే విధానం కూడా అని అర్థం చేసుకోవాలి. ఎమోషనల్ బాండింగ్, అడ్మిరేషన్, లాంగింగ్నెస్, ఈ రకమైన సటిల్ ఎమోషన్స్ని మనం క్యాప్చర్ చేసినప్పుడే శృంగార రసాన్ని ప్రాపర్గా వ్యక్తీకరించగలుగుతాం. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తుంటే మంచి మంచి యాక్టర్స్ అందరూ కూడా శృంగార రసాన్ని చాలా సున్నితంగా, లౌడ్గా కాకుండా, ఓవర్గా కాకుండా ఎంత అవసరమో అంత మేరకే చేసి చూపించి ఆడియన్స్ని రంజింప చేస్తారు. సో ఒక నటుడిగా మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే శృంగార రసాన్ని ప్రాపర్గా అభినయించడానికి వీలవుతుందన్నమాట. సో అదండి, ఇదంతా థియరిటికల్గా సంబంధించిన విషయం కాబట్టి మీరు కొంచెం ఫోకస్ పెట్టి అర్థం చేసుకుంటేనే ఈ నవరసాలకు సంబంధించిన సబ్జెక్ట్ని మీరు తెలుసుకోగలుగుతారు. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ అబౌట్ శృంగార రసం. సో మరొక ఎపిసోడ్లో నవరసాల్లో రెండోదైనటువంటి హాస్యరసం గురించి తెలుసుకుందాం. సీ యూ అగైన్. బాయ్ బాయ్. అందరికీ నమస్కారం.